ఆచారముగా చేసే ప్రార్థన మనకొద్దు. అవి ఎలా ఉంటాయంటే, ఒకసారి ప్రభు దారిని వెలుచు దారి ప్రక్కన అంజూరపు చెట్టును చూచారు. దాని నిండా ఆకులు ఉన్నాయి కానీ తినడానికి ఒక ఫలము కూడా లేదు. చాలా ఏపుగా పెరిగింది. చూడడానికి అందరినీ మరి ఫలములు కలిగిన దానిలో భ్రమపరుచున్నది కానీ దానిలో ఏమి లేదంట, ఫలం అనేది లేదు, భ్రమిస్తున్నది. అలాగే ప్రభు కూడా ఆ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభునికి ఆకలి తీర్చలేకపోయిందంట. ఆ చెట్టు, అంత చెట్టు ఉన్న ఉపయోగం ఏంటి? ఆకలి తీర్చనందున ప్రభు దానిని శపించినారు. ఈ దినమున నీవెన్ని దినాలు దేవుని సన్నిధిలోకి వస్తే గొప్ప ఏంటి? ఎంతమందికి భోజనం పెడితే గొప్ప ఏంటి? నీలో ఏముండకూడదు, అతిశయం అనేది ఉండకూడదు, అహంభావం అనేది ఉండకూడదు, తగ్గింపు జీవితము కలిగిన వారమై ఉండాలి.